బాహుబలి. బాహుబలి అనేది ఒక సినిమా కాదు భయ్య, అదొక ఈవెంట్. ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న టాలీవుడ్ వేరు, దాని ముందు వేరు, దాని తర్వాత వేరు. అదొక చరిత్ర మాట. అలాంటి కొన్ని సినిమాలు కొత్త. అప్పుడులో శివ అయినా సరే సినిమా ఎలా తీయాలో ఒక కొత్త రకంగా తీయాలని చెప్పింది. కానీ మనకున్న మార్కెట్ వాల్యూ కానీ అసలు మార్కెట్లో ఎంత డబ్బు ఉంది, ఎంత జనరేట్ అవుతుంది రెవెన్యూ అని తెలిసింది మాత్రం బాహుబలితోనే. బాహుబలి ముందు దాకా చాలామంది చాలా రకాలైన అపోహలతో ఉండేవారు. అంటే మనం ఇంత ప్రోడక్ట్ తీయాలి, ఇంతలోపే తీయాలి, ఇంతలోపు తీస్తేనే ఇంత వస్తుంది, అదే స్టార్ హీరోలకు వస్తుంది, అంత మించి రాదని అనుకునేవారు. కానీ బాహుబలి అనేది ఒక బ్రాండ్ అయ్యింది. దాంట్లో ప్రభాస్ ఉన్నాడా లేడా అని, ప్రభాస్ ఉన్న వాళ్ళు చాలా బెనిఫిట్ అయింది, ఒక రకమైన ఇది వచ్చింది. కానీ బాహుబలి అనేది ఒక బ్రాండ్ అయింది. మన తెలుగు ఫిల్ము ఇంటర్నేషనల్లో, నేషనల్లో అసలు మొత్తానికి రానకు కారణం మనకు రాజమౌళి కొన విజన్. ఆయన ఎవరో నమ్మకుండా ఆయన నమ్మాడు. ఆయన నమ్మి ఎప్పుడు పెట్టిన బడ్జెట్కి డబుల్ త్రిబుల్ బడ్జెట్ పెట్టారు. మరి ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ ఎవరికుందో, ఎంత ఇది ఉండాలో, ఎంత నమ్మకం ఉండాలో, మంచి ప్రోడక్ట్ అయితే డబ్బులు వచ్చేతని ఎవరో చూడనప్పుడు ఆయన నమ్మడానికి, ఆయన విజన్కి ఎన్ని ఏది చేసినా చెప్పక్కర్లేదు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్స్ అన్నీ ఇంటర్నేషనల్లో, నేషనల్ లెవెల్ ఎంత ఆడుతున్నాయంటే దానికి రోడ్ వేసింది మాత్రం బాహుబలి సినిమా అనేది రోడ్ వేసింది. ఆ రోడ్లోనే అందరూ వెళ్తున్నారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, కొన్ని సినిమాలు హిట్ అవుతున్నాయి. కానీ బాహుబలి ఒక రోడ్ వేసింది, ఆ రోడ్లోనే అన్నీ వెళ్తున్నాయి. దానికి మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు బాహుబలి ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేయాల్సిన సినిమా అది. ఒక గ్రాండియర్. ఎప్పుడెప్పుడు సినిమాలు మానేసిన వాళ్ళు, సినిమాలు ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఒకసారి బాహుబలి చూసేద్దాంరా అన్న సినిమా ఏదన్నా ఉందంటే అది బాహుబలి. మనం బీభత్సం వేరే లెవెల్. ఎవ్వడికి ఏ మీ భూమి మీదకి వెళ్ళి ఏ మాల్లోకి వెళ్ళి తీసుకొని కూర్చోబెట్టి చూపించినా సరే ఆడికి నచ్చుతుంది. అంత గ్రాండ్గా తీసారు. థ్యాంక్ యూ ఫ్రెండ్. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్ ఈస్ బాహుబలి.